జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మొన్న అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకోవటం కోసం లాస్ట్ రోజు పెట్టుకుందామని చీర కొందామని ఆగిరిపల్లిలో ఉన్న షాప్కి వెళ్ళానండి. వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ చాలా బాగుంటాయండి. అసలు క్లాత్ వెలవు, ఫ్రంట్ పోదు, చీర కూడా షింక్ అవ్వదండి. వీళ్ళ దగ్గర 300 దగ్గర నుంచి కాటన్ శారీస్ ఉంటాయి. నేను చాలా కొన్నానండి వీళ్ళ దగ్గర. హైదరాబాద్లో మా బంధువులు కూడా అడిగి వాళ్ళు ఏదైనా నోములు ఉంచుకునేటప్పుడు పంపించమనేవాళ్ళు, పంపించేదానండి. వీళ్ళు ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు కూడా హోల్సేల్లో ఇస్తూ ఉంటారు. శారీస్ అయితే నాకు ఈ ప్రింట్ బాగుందండి. ఎల్లో మీద నేవీ బ్లూ వచ్చింది. ఇది హైదరాబాద్ పెన్ పెయింట్ అని అంటారండి ఈ శారీస్. వీళ్ళ చాలా పెద్ద షాపే, మనకి రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి. నేను మొత్తం వీళ్ళ దగ్గర 3 శారీస్ కొన్నాను. అమ్మవారి దగ్గర లాస్ట్ రోజు పెట్టుకొని ముగ్గురు ముత్తైదులకు పెడదామని తీసుకున్నానండి. నాకు అందులో ఎల్లో మీద ప్రింటే నాకు ఎందుకు అదే నచ్చుతోందండి. దీనిలో చివరి ప్రింట్ కూడా వచ్చినాయి, కానీ అవి పెద్ద బార్డర్ అవటం వల్ల నేను తీసుకోలేదు. చిన్న ప్రింట్ అయితే బాగుంటుందని చిన్న ప్రింట్లోనే తీసుకున్నాను. అందరూ కూడా అమ్మవారికి ఉద్వాసం చెప్పారా అండి. కానీ ఉద్వాసన చెప్పి అమ్మవారిని కదిలిచ్చాక మనలో ఉన్న శక్తి అంతా పోయి నీరసంగా అనిపిస్తుందండి. అంటే అలాగే అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. విజయవాడ వెళ్ళినప్పుడు కాటన్ శారీస్ చూశానండి. అవి కూడా ఇట్లాగే ఉన్నాయి కాస్ట్. దానికి దీనికి పెద్ద తేడా అనిపించలేదండి నాకు. అందుకని నేను ఆగిరిపల్లిలోనే శారీస్ కొంటూ ఉంటాను.